ప్రైజ్ లార్డ్. 145వ కీర్తన 19-20 చరణములు. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. ఆమేన్. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నావ పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు వనగారిన, బ్రతుకు నావ పగిలిన, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అనగారిన. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించిన, ఆస్తులన్నీ పోయినా,
అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ప్రార్థన. సదాకాలము నేను మీతో కూడా ఉంటానని సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల స్తుతి ఆరాధనల ద్వారా నీ నామాన్ని కీర్తించి నిన్ను ఆరాధించే ధన్యతనిచ్చినందుకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మమ్మల్ని విడవకుండా మాకు తోడుగా ఉంటున్నటువంటి దేవా నీకే వందనములు. ఈ లోకపరమైనటువంటి ఆస్తులన్నీ కోల్పోయిన మా వారే మమ్మల్ని విడిచిన, మమ్మల్ని ఎన్నడూ విడువని దేవా, నీ కృపలో మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతున్న దేవా నేను ఎంతగానో స్తుతిస్తున్నాము తండ్రి. ఈ ఆరాధన చూస్తున్న వారిలో ఎవరైతే ఏ అవసరత నిమిత్తమై నీకు వారి ప్రతి అవసరతను మీరు తీర్చి ప్రభావ వారి సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ యొక్క స్తుతి ఆరాధనల ద్వారా కేవలం నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇమానుయేలుగా మాకెల్లప్పుడు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవా, మేమెల్లప్పుడూ కూడా నిన్ను విడువక నిన్ను స్తుతించి ఆరాధించేవారిగా మమ్మల్ని అందరినీ కూడా ఉంచుమని, ఆత్మీయ మేలులతో మమ్మల్ని నింపుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే ఈ ఆరాధనలు ఏకీవించారో వారందరినీ కూడా ఆత్మీయంగా మీరే బలపరచుమని, మీ కృపలో కాపాడి వర్ధిల్ల చేయమని, నీ సాక్షులుగా నిలబెట్టుకుని నీ సువార్తను ప్రకటించే వారిగా మమ్మల్ని అందరినీ కూడా ఉంచుమని ఈ యొక్క స్తుతి ఆరాధన అంతటిని మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.